మన ఆడబిడ్డల్ని మన ఆడపడుచుల్ని రక్షించుకోలేకపోతే ఎవడైనా సరే తల్లికి పుట్టినవాడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడతాడేంటి? తల్లి గర్భం నుంచి ఊడిపడ్డవాడు మన ఆడపడుచుకి మన తల్లికి మన గౌరవం లేకపోతే వాళ్ళని రక్షించుకోలేకపోతే ఇంకెవరు రక్షించుకున్నట్టు? గవర్నమెంట్ మిగతా పరిస్థితులు ఏదైనా చేయనివ్వండి, కానీ ఆడపిల్లల భద్రత విషయంలో మట్టుకు నోరు జారిన చెయ్యి జారిన తాట తీసేసేంత బలమైన పనిష్మెంట్స్ లేకపోతే ఇది రావాలి. ఇది ఒక రాష్ట్రానికి కాదు, సంపూర్ణ భారతదేశానికి రావాలి. సంపూర్ణ భారతదేశానికి. మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట అంటే చెప్పు తీసి కొట్టినా కానీ మీకు మీ మీద ఒక మాట ఉండదు. ఇంత బలం ఉండాలి మీ మీద. ఇదివరకు వయసు వచ్చిన ఆడపిల్లలు అంటే భయం వచ్చేది. ఈ మధ్యన వెళ్తుంటే చిన్న బిడ్డలు, పసి బిడ్డలు, 2 ఏళ్ల బిడ్డలు, 4 ఏళ్ల బిడ్డల మీద కూడా అత్యాచారం జరిగిపోతుంటే దేనికి ఉంది? భారత్ మాతాకి జై అంటే తల్లిని ఎలుగెత్తరుస్తున్నాం. ఆడబిడ్డ కులాలకి మతాలకి ప్రాంతం ఆడబిడ్డ ఇంటికెళ్ళి బయటకు వస్తే క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఆ బాధ్యత బలమైన చట్టాలని ఈరోజు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు సెకండరీ, కానీ నిరంతరం చట్టం చాలా బలంగా పనిచేయాలి. పారిపోయిన పవన్ కళ్యాణ్ అని రేపటి నుంచి ఇంకా సోషల్ మీడియాలో రాస్తారు. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన మాటలేంటి? అక్కడ మీరు పారిపోతున్నటువంటి విధానం ఏంటి? ఆడబిడ్డల గురించి మాట్లాడారు, వాళ్ళ విషయంలో ఎలా ఉండాలో చెప్పారు. అలాంటి మీరు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని మీడియా ప్రశ్నిస్తుంటే అక్కడ నుంచి పారిపోయి కారు ఎక్కడం ఏంటి? కారులో నుంచి పారిపోవడం ఏంటి? మేడం భాగ్యలక్ష్మి గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? అక్కడ వీడియో చూస్తున్నాము, ఆయన రియాక్షన్ చూడండి. పారిపోయారు, ఢిల్లీలో అడుగుతుంటే పారిపోయారు అక్కడ నుంచి సమాధానం చెప్పకుండా. అంటే ఎంత నమ్మకంతో ఓట్లేశారు ప్రజలు? ఆయన చెప్పిన మాటలు ప్రజల్లోకి ఎంత బాగా వెళ్ళాయి ఆ రోజుల్లో? అవునండి, రోమాలు తీసేయాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ అమ్మాయి పెట్టిన కేసుని సుమోటోగా తీసుకొని వెంటనే వాడిని అరెస్ట్ చేసి వెంటనే ఎమ్మెల్యేగా వాడిని చేత రాజీనామా చేయించాలండి. అదే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మహిళల జోలికి ఆడపిల్లల జోలికి ఎవరైనా వెళ్తే అదే వాళ్ళకి చివరి రోజు అవ్వాలి అని చెప్పారు. అవును. కానీ ఈరోజు ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ ఉందో ఆ అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయి గోడంతా వినిపించుకున్నా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని అంటే అసలు ఈ ముఖ్యమంత్రి ఎలాంటి ముఖ్యమంత్రి అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలండి. ఈరోజు ఏమైనా అంటే మొన్న 4 రోజుల క్రితం వాళ్ళు రిలీజ్ చేశారు, ఒక ప్రెస్ మీట్, ఒక లెటర్ ఏదో రిలీజ్ చేశారు. ప్రతిపక్షం వాళ్ళు మన మీద బురద జల్లడానికి రెడీగా ఉన్నారు, మీరేమైనా ఇలాంటి అక్రమ సంబంధాలు ఉంటే జాగ్రత్త పడండి అని చెప్పడం జరిగింది కదా. అవును. ఏం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమైనా ఆ ఆడవాళ్ళ ఇండ్ల చుట్టూ తిరగమని చెప్పారా? లేకపోతే వాళ్ళకి వీడియో కాల్స్ చేయమని చెప్పారా? లేకపోతే ఆడపిల్లల్ని ట్రాప్ చేయమని చెప్పారా? లేకపోతే విఆర్ఓల్ని, ఎంఆర్ఓల్ని, మహిళా ఉద్యోగుల్ని, ప్రిన్సిపాల్స్ని, టీచర్స్ని ఇలాగ వేధించమని చెప్పారా? వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎవరు చెప్పారండి మీకు? ఎవరు చెప్పారు? అదే ఆఖరి రోజు, అదే చివరి రోజు అవ్వాలి అన్న ముఖ్యమంత్రి వర్యులు గారు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఒక్క మాట కూడా ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఎట్టి పరిస్థితుల్లోన ఇది సుమోటోగా తీసుకోవాలి, అరెస్ట్ జరగాలి, బాధితురాలికి న్యాయం జరగాలి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలేమో ఇలా న్యూడ్ కాల్స్ చేసుకుంటా పోతుంటే అక్కడ ఇన్ఛార్జ్లు షాడో ఎమ్మెల్యేలు, సారీ వాళ్ళు మెయిన్ మూల విరాట్లండి. మా మిత్రుడు పాషా చెప్పినట్టు ఎమ్మెల్యేలు మాత్రం ఉత్సవం ఉంటుంది సార్. ఆ మూల విరాట్లు దోపిడే పరమావధిగా కొనసాగుతా ఉంటారు సార్. నేను పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్ గా చివరికి ఒక మాట్లాడుతున్నాను సార్. సార్ మీరు నిజంగా రోమాలు ఎన్ని మాట్లాడారు కదా సార్. జానీ మార్చు కదా, రోమాలు తీసి మక్కిలరగ తీసి కీళ్ళరగ తీసి చేతురాత్ర గీయాల్సింది. అదే విధంగా కిరణ్ రాయలకు కదా, ఇప్పుడు అరవ శ్రీధరం కదా నిజంగా రోమాలు పీకాల్సింది. అరవ శ్రీధరం కదా చేతి గీతలు అరగదీయాల్సింది. అరవ శ్రీధరం కదా కీళ్ళు ఎరగొట్టి పెట్టాల్సింది. సార్ నేను అడుగుతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఉంటే, సారీ ఆయన మాటలు అంటారు కదా సార్, గుండెల నిండా ధైర్యం ఉంది, దమ్ము ఉంది అంటాడు కదా సార్. ఆ దమ్ము ఉంటే మగతనం గురించి కూడా మాట్లాడతారు కదా సార్. ఆ మగతనం ఉంటే మహిళల పట్ల నువ్వు మాట్లాడిన మాటలన్నీ తప్పుడు మాటలు కాకుంటే, నువ్వు ఇచ్చిన స్పీచ్లన్నీ తప్పు కాకుంటే ముందు 60 మీద చర్యలు తీసుకో.